రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. పురాతన కట్టడాలు కాపాడమే లక్ష్యంగా సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా పురాతన బావులు దత్తత తీసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకొచ్చాయి. ఇకపై పురాతన బావులను ప్రక్షాళన చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు వారు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వారికి ఒప్పంద పత్రాలు అందజేశారు. హైడ్రాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్కు చేరుకున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు తెలంగాణ భవన్కు వచ్చారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని హైడ్రా బాధితులు చెబుతున్నారు. తమ ఇళ్లు ఎప్పుడు కూలుస్తారో అని నిద్ర కూడా పోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు వాపోతున్నారు. బీఆర్ఎస్ పెద్దల్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని హైడ్రా బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కూకట్పల్లిలో తన ఇంటిని హైడ్రా కూల్చివేస్తుందేమో అని భయపడి బుచ్చమ్మ అనే మహిళ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై స్పందించారు. హైడ్రా ఆ ఏరియాలో ఎవరికీ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఎస్ఐతో మాట్లాడాను. ఇళ్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలో ఉన్నప్పటికీ ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతలో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుళ్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల గురించి పేదలు, మధ్యతరగతి ప్రజలు అనవసర భయాలు పడవద్దు అని రంగనాథ్ పేర్కొన్నారు. మూసీ కూల్చివేతలపై హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్ కు జ్వరం రావడంతో తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు సమావేశమయ్యారు. మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని, మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది, న్యాయపరంగా వారికి అండగా ఉంటామని ప్రకటించారు. హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నమే కూలగొట్టడమని, కొత్త నిర్మాణాలు చేయట్లేదు కానీ కట్టిన ఇండ్లను ఈ ప్రభుత్వం కూలుస్తోందని వివరించారు. రేపు ఉదయం 9 గంటలకు మా ఎమ్మెల్యేల బృందం మీ దగ్గరకు వస్తుందని ప్రకటించారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని, ఏపీ భవిష్యత్ రూపకల్పనకు పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటూ సమష్టిగా స్వర్ణాంధ్రను నిర్మించుకుందామన్నారు. ఇలా చేసిన అనంతరం అభినందనలు ఈ సర్టిఫికెట్ ద్వారా అందుకోవచ్చని చెప్పారు. 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే తాజాగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థల చైర్మన్లు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అంశాలపై చర్చించారు. జగన్ని మేము అడ్డుకోలేదని, జగన్ కు తిరుమల వెళ్లడం ఇష్టం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. తాజాగా మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టుకుని పక్కన పడేసే వ్యక్తులు వాళ్లు. సిట్ మీద కూడా కామెంట్ చేస్తున్నారు. అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా అని ప్రశ్నించారు అనిత. సంతకం పెట్టి వెళ్లాలనే దానికి రాద్ధాంతం చేశారు. ఆయా ప్రార్థనా మందిరాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలను గౌరవించాలి. నేను హిందువుని, నీ మతం ఏంటో ధైర్యంగా చెప్పగలవా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. గుర్రం జాషువా జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారు. దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా ఆయన రాసిన ఎన్నో కావ్యాల్లో గబ్బిలో ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆ మహాకవి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు జగన్. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆలయం 4వ గేట్ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 2 మృతి చెందినట్లు నిర్ధారించారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన భక్తులను రెస్క్యూ టీం వెంటనే శిథిలాల నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆలయం వద్ద రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ బహిరంగ సభలు, రోడ్ షోలు హోరెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ, జననాయక్ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీపై పట్టు సాధించడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ముడా కేసులో A1గా సిద్దరామయ్య, A2గా ఆయన భార్య పార్వతి, A3గా బావమర్ది పేర్లను ఎఫ్ఐఆర్లో లోకాయుక్త పోలీసులు చేర్చారు. దీంతో ఆయన రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇప్పుడే సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. కాగా ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్టీ సిద్దరామయ్యకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇక సీఎం రాజీనామా చేయాలంటూ చేస్తున్న డిమాండ్లపై మాట్లాడిన ఖర్గే ఈ కేసులో ఛార్జ్షీట్ కానీ, దోషిగా తేలడం కానీ జరగలేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తామన్నారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. భారత్ చేతిలో ఎన్నిసార్లు భంగపడినా దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవటం లేదు. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్పై పాకిస్తాన్ మరోసారి అక్కసు వెళ్లగక్కగా మన దౌత్యవేత్త భవికా మంగళానందన్ గట్టిగా తిప్పికొట్టారు. ఈ ప్రపంచ వేదిక దురదృష్టవశాత్తు అవాస్తవాలను వినాల్సి వచ్చింది. పాక్ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా ఉపయోగిస్తోందని అందరికీ తెలుసు. అలాంటి దేశం హింస గురించి మాట్లాడడం వంచనే అవుతుంది. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. వాస్తవం ఏంటంటే ఆ దేశం మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది. ఉగ్రవాదం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాక్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడమా అని భవిక తీవ్రంగా స్పందించారు. అతి తీవ్రమైన హరికేన్ హెలెనా ఆగ్నేయ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను కారణంగా కనీసం 44 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు 15 నుండి 26 బిలియన్ డాలర్లు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో 4వ కేటగిరీ హరికేన్ ప్రభావం అధికంగా ఉందన్నారు. హెలెనా తుపాను కారణంగా దాదాపు 44 మంది మృతి చెందగా అందులో 3 అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, 4 వయసున్న చిన్నారి సైతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడితో లెబనాన్ మరోసారి దద్దరిల్లింది. బీరూట్లోని దహియాలోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ భయంకరమైన దాడిలో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఇజ్రాయెల్ 60 బంకర్ రాకెట్లతో లెబనాన్లో విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణించినట్లు సమాచారం. అయితే ఇది ఇంకా ధృవీకరించబడలేదు. ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా కుమార్తె జైనబ్ మరియు అతని సోదరుడు హషీం, హిజ్బ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ హషీం సఫీ అల్దిన్ మరణించినట్లు కూడా వాదిస్తున్నారు. కానీ అతడు చనిపోలేదని హెజ్బుల్లా ప్రకటించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య 5 వన్డేల సిరీస్లో 4వ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ను 39 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 24.4 ఓవర్లలో 126 పరుగులకై కుప్పకూలింది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్తో గాలే వేదికగా జరుగుతున్న 2వ టెస్టులో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి రోజు దినేష్ చండిమల్ శతకం సాధించగా రెండో రోజు ఆటలో కమిందు మెండిస్, కుశాల్ మెండిస్, అజేయ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ 163.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.